60 ఏళ్ల స్టేట్ కాంగ్రెస్ లో ఆరంభం నుంచి రెడ్డి వర్గీయులదే హవా. ఇన్నాళ్లుగా కాపు వర్గీయులకు పెద్ద పదవులు కట్టబెట్టింది లేదు. ఇప్పుడు మాత్రం స్ట్రాటజీ మార్చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం పీఠంపై కిరణ్ కుమార్ రెడ్డినే కూర్చోబెట్టిన కొత్త సమీకరణాలు బేరేజు వేసుకుంటూ ఇంతకాలం అంతగా ప్రాధాన్యమివ్వని సామాజిక వర్గాన్ని కాపు కాయడం ప్రారంభించి కిరణ్ కాదంటున్నా బొత్సాకే పీసీసీ పదవి కట్టబెట్టేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఇన్నాళ్లు ఒక సామాజిక వర్గం ప్రాబల్యంతో హవా నడిపించిన హస్తం పార్టీ ఇప్పుడు మారిన సమీకరణాల దృష్ట్యా ట్రెండ్ మార్చింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే గ్రౌండ్ రెడీ చేసుకోవడం బెటర్ అనుకుందేమో. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి నడుం బిగించింది కాంగ్రెస్. జగన్తో పొంచి ఉన్న ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందే గ్రహించి అందుకు తగిన బలగాల్ని సిద్ధం చేసుకుంటోంది. నాడు పీఆర్పీ విలీనం వెనుక ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సాకు పీసీసీ పీఠం ఇవ్వడం వెనుక అదే కారణంగా కనబడుతోంది. వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల్లో ఆయన తనయుడు కాంగ్రెస్ ను వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకుని కడప ఉప ఎన్నికల్లో సత్తా చాటుకున్నారు. మొదట్లో జగన్ ను లైట్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయన వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ ఉండడం, కడప సమరంలో సాధించిన రికార్డు విజయాలతో ఎలర్ట్ అయింది. ఇంతకాలం కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గంలో అధిక శాతం జగన్ బాట పడుతూ ఉండడాన్ని గుర్తించింది. అయితే ఆ వర్గాన్ని కాంగ్రెస్ తోనే ఉంచగలిగే సమర్థులైన నాయకుడు లేని లోటు స్పష్టమైంది. కిరణ్ కుమార్ రెడ్డిని పీఠం ఎక్కించినా ప్రయోజనం లేదని గుర్తించిన పాలకపక్షం జగన్ ఎఫెక్ట్ రెడ్డి వర్గమంతా యువనేత వైపు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనబడుతోంది. అందుకే ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న కాంగ్రెస్ కాపు వర్గానికి గాలం వేస్తున్నట్లు కనబడుతోంది. జగన్ తో అవిశ్వాస ప్రమాదం తలెత్తితే సర్కారును నిలబెట్టుకోవడానికి పీఆర్పీని విలీనం చేసుకోవడానికి రెడీ అయిన కాంగ్రెస్ తెలంగాణ సమస్యతో ప్రాంతీయ ఈక్వేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తున్నా దాన్ని పక్కన పెట్టి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గ ముఖ్యనేత బొత్స సత్యనారాయణకు పీసీసీ పీఠం కట్టబెట్టింది. బీసీ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడంతో పాటు కాపులను కలుపుకుపోతారనే నమ్మకంతో బొత్సకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ చిరంజీవికి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించే ఆలోచన కూడా కుల సమీకరణల లెక్కల్లో భాగంగానే కనిపిస్తోంది. జగన్ దెబ్బతో రూటు మార్చిన కాంగ్రెస్ తాజాగా భర్తీ చేసిన క్రియాశీలక పోస్టుల్లో రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అభ్యర్థుల్లో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ కాపులకు దగ్గరయ్యే ప్రయత్నమే చేసింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన నేతి విద్యాసాగర్ది కూడా బొత్స సామాజిక వర్గమే కావడం గమనార్హం. బొత్స నియామకాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించిన ఆయన వైపే మొగ్గు చూపిన హైకమాండ్ తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. అధికారం అంతా ఒకరి చేతిలో పెట్టకపోవడం కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ అనుసరించే ఫార్ములా. ఆ సూత్రం ప్రకారమే ఇంతకుముందు వైఎస్ఆర్ వ్యతిరేకించిన డిఎస్ కు పీసీసీ పోస్టును అప్పగించింది. కిరణ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా బొత్సాకు పదవి కట్టబెట్టింది. రేపో మాపో జరగనున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ గణనీయంగా తగ్గించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఆర్పీ కోటాలో కాపు సామాజిక వర్గం వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తూ ఉండడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమేనని చెప్పొచ్చు. కొత్త ఓటు బ్యాంకుపై కన్నేసిన అధిష్టానం మున్ముందు ఏం చేయబోతోంది? అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు పీసీసీ చీఫ్ ను మార్చిన హైకమాండ్ త్వరలోనే సీఎం ను మారుస్తుందా? సీఎం భయపడినట్లు బొత్స కిరణ్ సీటుకు ఎర్త్ పెడతారా? రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది? ఇప్పుడు ఈ అంశాలు రాష్ట్ర కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.